అందరికీ వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కెమిస్ట్రీ ఏపీ ఈసెట్ 2024లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకేనా? ఈ రోజు అయితే 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ మే హ్యావ్ ద క్వాంటమ్ నెంబర్స్? n ఈక్వల్ టు 4 ఉండాలి. m ఈక్వల్ టు -1/2 అంటే నథింగ్ బట్ హాఫ్ అనమాట. n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దాని వాల్యూ ఎంత? 4. ఓకే. నెక్స్ట్ m అంటే స్పిన్నా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరా? ఎస్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఎంత ఉండాలంటే -1/2. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అలాంటప్పుడు? 16 కదా, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? నెక్స్ట్, హైడ్రోజన్ ఈజ్ నాట్ లిబరేటెడ్ వెన్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యాడెడ్ టు ద డైల్యూట్ HCl. అంటే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ కాదు ఎప్పుడు మనం హైడ్రోజన్ యాసిడ్కి ఏం యాడ్ చేస్తే? మెగ్నీషియం యాడ్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్, ద రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సైడ్ విల్ బి నెగిటివ్ ఇఫ్. మనకి మామూలుగా హైడ్రోజన్ ఆక్సైడ్ అనేది ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది? ఇప్పుడు H2 అనేది 2 ఉందనుకో, H+ అనేది 1 ఉంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్, అక్టేట్ రూల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ద మాలిక్యూల్. ఇప్పుడు మనకి ఇక్కడ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, దాంట్లో అక్టేట్ రూల్ అనేది దేనికి వర్తించదు అని వస్తుంది అనమాట. అక్టేట్ రూల్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8. ఇవన్నిట్లో ఏ దానికి 8 ఉండవు. మీరు కావాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ద నార్మాలిటీ ఆఫ్ 4% ఆఫ్ మాస్ బై వాల్యూ ఆఫ్ NaOH సొల్యూషన్. మామూలుగా నార్మాలిటీకి మనము గ్రామ్ ఈక్వివాలెంట్ చూస్తాం కదా, మామూలుగా ఫార్ములా వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే మాస్ బై వాల్యూ, దాని మాస్ ఎంత? 40. మనం దీంట్లో నార్మాలిటీకి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ తీసుకుంటాం. అలా కన్సిడర్ చేసుకొని చూస్తే మనకు వచ్చేది ఆన్సర్ ఏంటి? 1.0. ఈజీ కదా ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా ఫెరడేస్ లాస్ నుంచి వస్తుంది. ఇక మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా ఎలా చేయాలో. జస్ట్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. మీరు ఒకసారి కావాలంటే ఎవరికైనా సొల్యూషన్ తెలియకపోతే కింద కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే. నెక్స్ట్, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది కూడా సొల్యూషన్స్ నుంచి వచ్చింది, ఈజీగానే ఉంటుంది. 2 mLని యాడ్ చేసి మనం మొలారిటీ చూస్తాం అనమాట. ఫైనల్ మిక్స్చర్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా వేసుకొని చేయాలి ఇది. నెక్స్ట్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ఆటమ్ వైలెట్స్ విచ్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ వైలెట్స్ అంటే ఏంటి? ఈ కాపర్ ఆటమ్ అనేది ఆ రూల్ని ఫాలో అవ్వదు. ఏ ప్రిన్సిపల్ని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ప్రిన్సిపల్. నెక్స్ట్, ఇక్కడ బల్మర్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఉంది కదా, ఏ స్పెక్ట్రల్ రీజియన్ కరెస్పాండ్ అంటే వర్క్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ విజిబుల్ రీజియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువసారి రిపీట్ అయిన క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటి? మనము కోవలెంట్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువ ఏవి ఉంటాయి? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అయానిక్ కాంపౌండ్స్కి హై బాయిలింగ్ పాయింట్స్, హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ హడావిల్లో ఇది ఒక్కటే పెట్టేస్తాం, సెకండ్ ఆప్షన్. అక్కడ చూడండి, దీనికేమో హై బాయిలింగ్ పాయింట్స్ ఉంది, మెల్టింగ్ పాయింట్ ఉంది, బట్ ఇక్కడ లో ఉంది. నేను ఏం చెప్పాను? అయానిక్ కాంపౌండ్స్కి 2 ఎక్కువగానే ఉంటాయి. దట్ ఈస్ 4th ఆప్షన్. ఇప్పుడు మనం చేసిన ఆన్సర్స్ అన్ని కరెక్ట్ లేదో ఒకసారి చెక్ చేసుకుందామా? చూసారా, 10/10. ఇట్ ఈస్ అన్నీ కరెక్టే అనమాట. మామూలుగా మనకి ఎన్ని వస్తాయి కెమిస్ట్రీలో? 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు 25 క్వశ్చన్స్ నేను ఏ క్వశ్చన్స్ చెప్పాను? 10 క్వశ్చన్స్ చెప్పాను. ఇంకా ఎన్ని ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీ కెమిస్ట్రీలో ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఇది అండి ఇవాళ వీడియో. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.